రాహుల్ బాబు, మీరు నాతో అభిమానంగా ఉండకపోయినా కనీసం ఏ విధంగానైనా కాస్త అభిమానాన్ని చూపిస్తున్నారు. నాకంతే చాలు రాహుల్ బాబు. చాలా థ్యాంక్స్. ఇంత చిన్న గాయానికి హాస్పిటల్కి ఎందుకండి? అది చిన్న గాయమని మనం అనుకుంటున్నాం. అలాగే వదిలేస్తే అది ఎంత పెద్ద గాయమైనా అవ్వచ్చు. అంతవరకు తెచ్చుకోకూడదు కదండి. కూర్చోండి. సార్, మేడం రమ్మంటున్నారు. వెళ్ళండి. మేడం, మీరు ఇక్కడే కూర్చోండి. సార్, మీరు ఒకసారి లోపలికి రండి. డాక్టర్ గారు రమ్మంటున్నారు. సార్ నమస్తే. సార్ కూర్చోండి. మీరు ఇంత లేట్ చేశారు ఎందుకండి? ఏ విషయంలో డాక్టర్? మీ వైఫ్ని హాస్పిటల్కి తీసుకొచ్చే విషయంలో. ఇప్పుడు ఏమైంది డాక్టర్? ఆమె కొంచెం క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఆమెదొక రేర్ కండిషన్. రేర్ కండిషనా? ఇప్పుడు మీ వైఫ్ ఈ కండిషన్ నుంచి బయటపడాలంటే వెంటనే ఆపరేషన్ చేయాలి. దానికి ఇంచుమించు 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 25 లక్షలా? అవునండి. వెంటనే ఆపరేషన్ చేయకపోతే కష్టం. డాక్టర్, ఇన్ని రోజులు తను చాలా ఆరోగ్యంగా ఉంది, కానీ ఇప్పుడేంటి ఇలా? ఆమెకి ఈ కండిషన్ ఎప్పటినుంచో ఉంది. కాకపోతే దాని సిమ్టమ్స్ మీరు గుర్తించలేదు. ఒకవేళ గుర్తించినా దాన్ని ఇగ్నోర్ చేస్తుంటారు. అలాంటిదేం లేదు డాక్టర్. ఎప్పటికప్పుడు మేము హెల్త్ చెకప్లు చేస్తూనే ఉన్నాం. బేసిక్గా హెల్త్ చెకప్స్లో ఈ కండిషన్ మీకు తెలియదండి. ఒకవేళ కొన్ని సిమ్టమ్స్ బయటపడ్డా మీ వైఫ్ మీకు చెప్పకపోయి కూడా ఉండొచ్చు. ఏదేమైనా ఆపరేషన్ కంపల్సరీ. దానికి కావాల్సిన డబ్బులు మీరు అరేంజ్ చేసుకోండి. డాక్టర్, నేను ఏదో ఒక విధంగా ఆ డబ్బులు సర్దుతాను, కానీ ఈ విషయం నా భార్యతో మాత్రం మీరెట్టి పరిస్థితుల్లోనూ చెప్పకండి. చెబితే తను కంగారు పడిపోతుంది. అలాగేనండి, డోంట్ వరీ. మీరైతే మాత్రం ఆపరేషన్కి వీలైనంత త్వరగా ఏర్పాట్లు చేసుకోండి. లేకపోతే ఆమె ప్రాణానికి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం రావచ్చు. లేదు డాక్టర్, ఖచ్చితంగా వీలైనంత త్వరగా నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. ఈలోపు ఈ మందులు వాడుతూ ఉండండి. మీరు బయటికి వెళ్ళి ఆమెను ఒకసారి లోపలికి పంపించండి. ఆమెకు ఒక ఇంజెక్షన్ చేయాలి. అలాగే డాక్టర్.
వేద, డాక్టర్ గారు ఏం చెప్పారండి? ఏమండి, మిమ్మల్ని డాక్టర్ ఏం చెప్పారు? ఏం చెప్తారు? అందరూ చెప్పేదే చెప్పారు. మీరిలా పొడిగా చెప్తే నాకేమర్థం అవుతుంది? అందరూ చెప్పేదే అంటే ఏం చెప్పారు? టైంకి తినమని, టైంకి పడుకోమని, సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించొద్దని. సమస్యల గురించి ఆలోచించకుండా ఏ మనిషి మాత్రం ఉండగలడండి?